హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఎక్సలెంట్ కారు, డీజిల్ 25 మైలేజ్ వచ్చే కారు, చాలా బాగుంది కారు. 2 తాళం చైలు ఉన్నాయి, కొత్త టైర్లు ఉన్నాయి. కారుకి ఎటువంటి వర్క్ నీడ్ లేదు ఇప్పటికిప్పుడు. సో ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి డీజిల్ పోస్తే నడుపుకోవడమే, పని అంటూ ఏమీ లేదు. ఏసీ కంప్రెసర్ ఎక్సలెంట్ ఉంది. టైర్లు ఎక్దమ్ సిల్ టైర్లు ఉన్నాయి. 2.5 లక్షలకు గంపగూతకి ఇస్తాం. ఏం పరివాహన అప్డేట్ అయింది మీకు, ఆల్ ఇండియా తిప్పుకుంటట్టు వాళ్ళు కొత్త రూల్స్ అవి తీసుకొస్తున్నారు. సో తాళం చైలు కూడా మీకు 2 ఉన్నాయి. సో ఆలోచన చేసుకోండి. ద బెస్ట్ డీల్, బెస్ట్ ప్రైజ్లు ఇస్తాం. బండి అయితే ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది, పని ఎక్కడ లేదు, బండికి ఎక్కడ వర్క్ లేదు. సరే చాలు చేద్దాం. చాలా అయింది బండి. హారన్ బంద్ చేస్తానా, బంద్ చేసిన కారు మళ్ళా ఆన్ చేసిన, చాలా అయింది. హారన్. సో బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్నది. గేర్ బాక్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ ఎటువంటి బాధ లేదు బండికి. మనం ఛార్జింగ్ సీ కేబుల్ డైరెక్ట్ గన్లో పెట్టుకుంటే ఛార్జ్ అవుతుంది డైరెక్ట్, లేదంటే దీనికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్. ఎయిర్ బ్యాగ్ ఇటోటి ఉన్నది, దీనికి స్టీరింగ్ కంట్రోల్స్, నెబ్బల్స్కు కవర్ షోరూమ్ది ఎక్సలెంట్ ఉంటుంది. ఇది కూడా అక్కడ సుక్కలు పెరుగుతానే తగ్గుతాయి. ఇక్కడ సుక్కలు ఇప్పుడు తగ్గుతాయి చూడండి, సుక్కలు 0, 1, 2, 1 అట్లయింది, మళ్ళీ సుక్కలు పెరుగుతున్నాయి. 1.5 అవుతుంది అంటే నడి ఎండ. ఏసీ అయితే చిల్డ్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది. మీరు నమ్మొచ్చు, టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎండాకాలమే కాబట్టి మీకు ఏసీ చెక్ చేసుకొనే ఇస్తాం. సో బండి షోరూమ్ మెయింటైన్ ఉంది. ఇంజన్ అంటారా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడా ప్రాబ్లం లేదు. చూడండి, షోరూమ్ గ్రీస్. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్స్, బ్లూటూత్, వెనక డిక్కీ కూడా అంటే ఎక్సలెంట్ అన్నట్టు. మీకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఏం లేదు. తాళశివ సుక్కపోతు, ఈ పొత్తులలో ఇన్నే ఉన్నాయి. మగపిల్లలే కుక్కలు, ఘోరం అది. సేమ్ మనకు జస్ట్ దబాయించగానే అది లేస్తుంది, టచ్ చేస్తే చాలు పైకి లేచింది. ఏం చిన్నరెడ్డి డిచ్ అయినవా రాత్రి? మంద వాళ్ళు పోతలేరా? మంద మీద మందే పోతలే. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ మా ఊళ్ళే ఉంటుంది. మందు మీద మన్నువయ, మందే పోతలేరు, మంది మీద మన్నువయ అని తిట్టేది ఊళ్ళే మంది. ఫోర్డ్ ఎక్సలెంట్, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం. కానీ ఒక్కడు ఎన్ని రోజులు పోతాడు, మనమేం తమ్ముకొని తాగాలి. సో మీకు బండి అయితే నెంబర్ 1 ఉందండి. ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, కార్కు చిన్న ప్రాబ్లం కూడా లేదు. బూట్ ఫ్లోర్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఏం యూజ్ కాలేదు. సో టైర్ కూడా మీకు బూట్ ఫ్లోర్ లెఫ్ట్ రైట్ ఎటువంటి పంచింగ్ రీఓపెన్ అవ్వలేదు. సో చింటూ దీని తర్వాత అది కూడా పెట్టిద్దాం. ఎటువంటి పంచింగ్ ఓపెన్ అవ్వలేదు, టైర్లు కొత్తవి కాబట్టి. డోర్లన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి, కుడివైపు వెనకాల డోరు. ఇది కూడా మీకు ఇవి షోరూమ్ నుంచి వచ్చినాయి, పోలేదు. సో లెఫ్ట్ కూడా కార్నర్ చూసుకోండి, జాయింట్స్ కూడా చూసుకోండి, ఏడ కూడా ప్రాబ్లం లేదు. సీట్ కవర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎప్పుడు ఇస్తాడు అని చెప్పిండా బండి? అపో పిలుస్తాడు చింటూ. సో ఇంటీరియర్ కూడా సాలిడ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి కారు అల్కగా పోతుంది. బూట్ స్పేస్ కూడా చూడండి, నేను 5.9 దాకుంటా, 5 ఫీట్ల 9 ఇంచులు దాకుంటా, అంటే 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువ ఉంటా. 6 ఫీట్ల కంటే 3 ఇంచులు తక్కువ ఉంటా. అయినా కూడా మోకాళ్ళకు కొద్దిగా ఖాళీగానే ఉన్న జాగా. సో మీరు ఆలోచించుకోరి, బండి ఎంత బాగుంటుందో మీకు డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. స్విఫ్ట్ డిజైర్ ఇదే మోడల్ 5 లక్షలకు అనుకో, సగం ధర అంతే, కథం క్లోజ్. దానికంటే గట్టిగా ఉంటుంది. నువ్వు 100 కొట్టు 120 కొట్టు, బండి కదలదు, వైబ్రేట్ అవ్వదు. సో పోలో వస్తుంది రేపోయిలుండో, సెలోరియా వస్తుంది రేపోయిలుండో సిఎన్జిలా. వ్యాగనార్ నేను అడిది కర్మార్కి పోయింది, కర్మార్ వాళ్ళు కొన్నారు ఆల్రెడీ. నేను 1,00,000 కొట్టిన టీచర్ సారు వెయ్యాలో రేపో మనకు ఆయన తెచ్చేస్తాడు. సో మీరు ఆలోచించుకోరి, బండి అయితే ద బెస్ట్ డీల్ అవుతుంది, ద బెస్ట్ ఉన్నది కార్ అయితే. సో అంటే డల్ కనబడుతుంది కావచ్చు నీడకు. ఇంజను ఎక్కడ కూడా స్టిక్కర్స్ పోలే, లెఫ్ట్ రైట్ కూడా ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు మెయిన్ అప్రాన్స్ అనేటివి కూడా ఒరిజినల్. కూలెంట్ డబ్బా కూడా మీకు యాస్టీస్ ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఏసీ చిల్డ్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యానెట్ పట్టి స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది.
కూలెంట్ డబ్బా, కుడివైపు కూడా ఎడం వైపు కూడా అప్రాన్ లెగ్స్, బ్యాటరీ కూడా అండర్ వారంటీ, టర్నల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, మీకు ఏం పనేం లేదు. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది, సెల్ఫ్ గిట్లా కొడితే షార్ట్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది కారు. మీరు ఆలోచించుకోరు. ఇది ఈ ఎల్ఈడి లైట్ల కట్అవుట్ చాలా బాగా వస్తాయి, లైట్లు అయితే వెయ్యంగానే చిమ్మిషి పెడతాయి ఇక్కడ. సో మీరు ఆలోచన చేసుకోరి, బండి అయితే ద బెస్ట్ డీల్ ఉంటుంది. 2.5 లక్షలు గంపగుత్త, ఏం రాదు మనకు ఈ బడ్జెట్లో. ఏ కార్ రావు 25 మైలేజ్ వచ్చేటి. సో హర్యానా నంబర్ ఇది, రాజధాని పోతుంది. సో హర్యానా నంబర్ ఇది కారు. సో మీరు ఆలోచించుకోరి, పాత కస్టమర్కైనా మా దగ్గర రెగ్యులర్ కొనే డీలర్స్కైనా అన్ని కలిపి 2.5 ఇస్తాం. ఇప్పుడే కొనే కొత్త కస్టమర్లకు 2.5 లక్షలను 20,000 10,000 కలుపుతాం. బండికి ఏ కారు కొన్నా ఢిల్లీ నుంచి కొనేటోళ్ళు ఎసొంటి ఏదైనా 30,000 రూపాయల మార్జిన్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకు భార్య పిల్లలు పోవడానికి, అష్టానికి, బువ్వకు తినడానికి ఇవన్నీ మార్జిన్ కావాలి. కానీ ఈ చింత చెట్టు ఈడికే రప్పించుకుంటుంది ఆకర్షణ శక్తితో. ఇక్కడ ఊరు బయట ఉన్న అనంతపురం, కర్నూలు, కడప, ఎక్కడి నుంచో కదిరి, ఎక్కడి నుంచో. ఇప్పుడు పొద్దుగాల కూడా చెప్పాల మండలం మనం ఒకసారి వీడియో పెట్టినాం, నేను చూపిస్తాను. చెప్పాల మండలం వీడియో పెట్టినామండి మనం. ఈ గడియారం కూడా భాషా బాయ్ తెచ్చిండు, ఫెరారీ వాచ్. భాషా బాయ్కు తిరుపతిలో, చిత్తూరులో, బెంగళూరులో బట్టల షాపులు నేను లైవ్. సో వారు, నేను అదొక రోజు వీడియో తీస్తా. మొన్న వచ్చి చేతులు దొడిపోయిండు, వాటికి 5-6 రోజులే. మళ్ళీ మేడారం పోయొచ్చినాక శుక్రవారం వచ్చింది. ఫెరారీ వాచ్ వచ్చింది, ప్యూర్ క్వాలిటీ, చాలా ఎక్స్పెన్సివ్. పుట్టినకాంచెలు అది చేయలే నేను, అంత ఎక్స్పెన్సివ్. సింటూ ఏందా డైలాగు, ఏమిటో అది డైలాగ్ ఏదో పెట్టినా, అది విషయం ఏంటి? ఆ రింగ్ టోన్. ఒక నిమిషము. నేను మొన్న వేములవాడ కొండగట్ట పోయినప్పుడు ఇదేనండి, ఇది పెట్టిన కేసీఆర్ రైతు బంధు అని పెట్టిన. అచ్చా, ఇది హుజురాబాదు. సో ఆ ఊరే చెప్పాల, వాళ్ళే వచ్చి తీసుకుపోయారండి నిన్న. ఇది కొండగట్టు చెప్పాలలా చెరువు కట్ట విన్నే ముందట పొలాలుండి వెనక పక్కకు కాపీ అవుతుంది, మళ్ళీ పరిశాన్ అవుతుంది. సో అది మనదే, ఢిల్లీకార్స్ తెలంగాణ ఇది కూడా. సో అక్కడ ఏంటంటే మనకు ఏదైతే గుడి ఉందో చూడరు మీరు, ఇదే చెప్పాల, చాలా అద్భుతమైన గుడి, శివాలయం. ఆడ వీడియో తీసినందుకు నిన్న చెప్పాల నుంచి వచ్చి అది కొంటారు ఫిగో పుంజ, అది ఇదే శివాలయం బ్యాక్ సైడ్. అంటే గంగమ్మ తలాపులు ఉంటుంది, శివలింగం ముందు ఉంటుంది. చాలా అద్భుతమైన టెంపుల్, నాకు నచ్చింది తీసిన చెప్పాల మండలం జగిత్యాల. ఇప్పుడు వీళ్ళే తీసుకున్నారు, ఎవరిల్లు ఈ ఇల్లు, అశోక్ బ్రదర్ ఈయన. సో చెప్పాల అంటే శివయ్య, ఆయన కాడికి పోయి నేను వీడియో పెట్టినని వాళ్ళూరోళ్ళకే మనది ఫోర్డ్ ఫిగో సిల్వర్ కలర్ ఇప్పించిండండి. సో అట్లా ఇన్స్టాగ్రామ్ పెట్టినా, యూట్యూబ్ పెట్టినా. సో ఆలోచించుకోరి, అద్దం కారు కొన్నప్పటిదే. సో చేసేసి నెంబర్ కూడా, బండి నెంబర్ కూడా అద్దం కారు కొన్నప్పటిదే. టైర్లు సిల్ టైర్లు 77,000కేమో మల్లేశ్వరి వాళ్ళు, అపోలో సిల్ టైర్లు, కంప్లీట్ సిల్ టైర్లు. షాకర్స్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. ఒక షాకర్ లెఫ్టా రైటా వీక్ ఉన్నది ఏది చింటూ? వీక్ ఉన్న షాకర్ ఏది? వీక్ ఏదో షాకర్ వీక్ ఉన్నదన్న కుడిపక్క 120 130 స్పీడ్ పోయినప్పుడు లైట్గా వైబ్రేట్ ఉందండి. నీకు 70-80 స్పీడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. 120 స్పీడ్ పోతే అది వైబ్రేట్ ఉంది, రైట్ సైడ్ షాకర్ ఒకటి. సో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, లెఫ్ట్ కూడా. సో అట్లా మేము ఇదివరకు అమ్మిన వాళ్ళకు కొంతమంది స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మేము పోయిన 27 బండ్లు అమ్మినాం, ఒక్క ఎన్ఓసి కూడా ఇంతవరకు అప్లై అవ్వలేదు. కొరియర్లో ఉన్నాయి, అప్లై అయినాక 1 వీక్లో ఇస్తాయి. ఈ నెలలో లోకల్లో నిన్న 2 ఇచ్చినాం. ఆ వ్యాగనార్ కూడా కరీంనగర్ ఆర్టీఏకి అప్లై చేసినాం ఆల్రెడీ, హైదరాబాద్ నుండి, అదే రోజు క్లోజ్ అవ్వడానికి. సో మేము ఎవరైనా మాకు స్టాఫ్ కోసం చూస్తున్నాం, ఉమెన్ అయితే బెస్ట్ అని. ఇద్దరు ఉండేటట్టుగా, వీళ్ళు ఓన్లీ డాక్యుమెంట్స్ ఇంట్లో ఉండి డేటా ఎంట్రీ చేసేటట్టుగా ట్రై చేస్తున్నాం. శాలరీ కూడా బయట కంటే, బయట షోరూమ్లో ఇచ్చే కంటే మంచిగా ఇస్తాం. మాకు 1-2 ఇయర్స్గా కమిట్మెంట్ ఉండాలి. సో షోరూంలో పనిచేసిన వాళ్ళు అయితే బెస్ట్ అని మేము చూస్తున్నాం. సిద్దిపేట లోకల్ 20 కిలోమీటర్ అయినా పర్లేదు, 30 బెజ్జంకి దాకైనా పర్లేదు, అటు ఉస్నా దాకైనా పర్లేదు, ఇటు మెదకు, ఇటు ఏ ఊర్లోనే ఇంకా రామాయపేట, మెదక్ కాదు ఇది దుబాక అయినా పర్లేదు, గజ్వేల్ అయినా పర్లేదు. మాకేంటంటే 20-25 కార్లు నెలకు అమ్ముతాం. ఫైల్కి 1000-2000 రూపాయల కస్టమర్నే, ఏదైనా కస్టమర్నే ఇప్పిస్తాం. సో ఆ 20 కార్లు అమ్మితే 20,000 రూపాయలు వస్తాయి, లేదంటే మేము 20,000 రూపాయలు ఎట్లా ఇచ్చి చేస్తాం. సో మీరు ఆలోచన చేసుకోండి. గంపగుత్త కారు, ఫోన్లు వస్తూనే ఉన్నాయండి. గంపగుత్త కారు, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, కొత్త టైర్లు, సస్పెన్షన్ ఎక్సలెంట్, ఏసీ చిల్డ్,
సీట్ కవర్లు కొత్తగా ఉన్నాయి, ఇంకేం ఉండవు కార్లో. ఉండేదే 4 టైర్లు ఉండేది. 4 కాళ్ళ జంతువు అని ఉంటుంది చిన్నప్పుడు 1వ తరగతి పాఠంలో. సో అట్లా మీరు ఆలోచన చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి అయితే పిన్ టు పిన్ ఒరిజినల్ అది, పిన్ టు పిన్ ఒరిజినల్ అది. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.